పాలకూర తీసుకున్నాము. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీ సామానం తీసుకుంటాం. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుంది. ఒక 2 టేబుల్ స్పూన్లైనా 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పాలకూరని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పాలకూర వేగింది. ఇందులో క్యారెట్ కానీ ఆల్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మాకు తప్ప ఏమీ తెలియదని చెప్పేసి నేను వేస్తలేదు. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, చిటికెడు పసుపు, కొంచెం కారం అన్నీ వేసేసుకోవాలి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. 2 బౌల్ వాటర్, తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దాన్ని పెట్టేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత రైస్ వేస్తాం. వేడివేడిగా పాలకూర రైస్ 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పాప లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో చికెన్ వేసుకుని తింటే ఉంటుంది మరి, కానీ బట్ ఇవాళ సాటర్డే కదా, అందుకని పాలకూర పన్నీరు కర్రీ కావాలంటే నా ఛానల్లో ఉంది, సార్ ట్రై చేయండి. పక్కా డాబా స్టైల్లో వస్తుంది, పక్కా కొలతల మీద చూసేయండి. పన్నీర్ కర్రీ కూడా నా ఛానల్లో.